నమస్కారం మిత్రులారా. ఓం శ్రీకృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. గత ఎపిసోడ్స్లో మనం సర్పయాగం వెనుక ఉన్న పాత్రల కథలను ముగించాం. ఇప్పుడు మనం కథాగమనాన్ని వెనక్కి తీసుకువెళ్ళి అసలు కురు వంశానికి మూల పురుషులు, వారి జీవిత రహస్యాలు మరియు వారి నిర్ణయాలు మహాభారత కథను ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకుందాం. ఆ పరంపరలో మొదటివాడు కౌరవ పాండవుల ముత్తాత, భీష్ముడి తండ్రి అయిన శంతను మహారాజు. ఈరోజు ఆయన కథను కాదు, ఆయన పాత్రను సంపూర్ణంగా విశ్లేషిద్దాం. శంతనుడు చంద్రవంశంలో పూరుడి వంశపారంపర్యంలో జన్మించాడు. ఈయన తండ్రి హస్తినాపుర మహారాజు ప్రతీపుడు. కురువంశ కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన గొప్ప రాజులలో శంతనుడు ఒకడు. శంతనుడు అనగా శాంతిని కలిగించేవాడు అని అర్థం. ఆయన స్పర్శకు రోగుల వ్యాధులు, వృద్ధుల వార్ధక్యం కూడా తాత్కాలికంగా నయమయ్యేవని వ్యాసభారతం చెబుతుంది. ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా, శాంతితో వర్ధిల్లింది. శంతనుడి ఈ జన్మ వెనుక ఒక పెద్ద పూర్వజన్మ రహస్యం ఉంది. పూర్వజన్మలో ఆయన ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభిషుడు అనే చక్రవర్తి. గొప్ప యజ్ఞయాగాదులు చేసి స్వర్గాన్ని పొందిన పుణ్యాత్ముడు. ఒకసారి బ్రహ్మదేవుని సభలో దేవతలందరితో పాటు మహాభిషుడు కూడా ఉన్నాడు. అదే సభకు గంగాదేవి వచ్చింది. అప్పుడు పెద్ద గాలి వీచడంతో గంగాదేవి తొడపైనున్న వస్త్రం తొలగిపోయింది. దేవతలందరూ గౌరవంతో తలదించుకోగా మహాభిషుడు మాత్రం మోహంతో ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. గంగ కూడా అతనినే చూసింది. ఆ పవిత్ర సభలో వారి అనుచిత ప్రవర్తన చూసిన బ్రహ్మదేవుడు ఆగ్రహించి, మీ ఇద్దరూ మానవలోకంలో జన్మించి మానవ సహజమైన మోహానికి, విరహవేదనకు లోనవ్వండి అని శపించాడు. ఆ శాపమే శంతనుడి జన్మకు ప్రధాన కారణం. అయితే భూలోకంలోకి వెళ్లే ముందు మహాభిషుడు తాను ప్రఖ్యాతిగాంచిన కురువంశంలో ప్రతీప మహారాజుకు కుమారుడిగా జన్మించేలా వరాన్ని కోరుకున్నాడు. ఆ శాపం మరియు వరం ప్రకారమే మహాభిషుడు శంతనుడిగా, గంగాదేవి మానవ రూపంలో భూమిపై జన్మించారు. వారి కలయిక వియోగమంతా ఆ శాపంలో భాగమే. మహాభారత కథలో శంతనుడి పాత్ర ఒక గొప్ప పాలకుడిగా మొదలై కథను మలుపు తిప్పే ఒక ఉత్ప్రేరకంగా మారుతుంది. ఆయన గంగాదేవిని వివాహం చేసుకోవడం, వారి కలయిక ద్వారా మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన పాత్ర అయిన భీష్ముడికి జన్మనిచ్చాడు. సంక్షోభానికి కారకుడిగా ఆయన బలహీనతే కథను మలుపు తిప్పింది. గంగ విషయంలో మాట నిలబెట్టుకోలేకపోయాడు. ఆ తరువాత సత్యవతిపై మోహంతో రాజ్య భవిష్యత్తును పణంగా పెట్టాడు. ఆయన కోరికే దేవవ్రతుడు భీష్ముడుగా మారడానికి, రాజ్యాధికారానికి, వివాహ సుఖానికి దూరమవడానికి కారణమైంది. ఇక్కడే హస్తినాపుర సింహాసనంపై హక్కుల విషయంలో మొదటి వివాద బీజం పడింది. శంతనుడి జీవితం మనకు ఇంద్రియ నిగ్రహం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. పూర్వజన్మలో మహాభిషుడిగా ఉన్నప్పుడు చూపును నిగ్రహించుకోలేక శాపానికి గురయ్యాడు. ఈ జన్మలో శంతనుడిగా ఉన్నప్పుడు సత్యవతిపై మోహాన్ని అదుపు చేసుకోలేక తన కుమారుడి జీవితాన్ని, రాజ్య భవిష్యత్తును సంక్లిష్టంగా మార్చేశాడు. ఒక రాజు తన వ్యక్తిగత కోరికలకు, రాజ్యధర్మానికి మధ్య తేడాను గుర్తించకపోతే ఆ వంశం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో చెప్పడానికి శంతనుడి పాత్ర ఒక ఉదాహరణ. ధర్మపరుడైనప్పటికీ మోహం అనే బలహీనత ఒక వ్యక్తిని ఎలా పతనం చేస్తుందో ఆయన జీవితం మనకు స్పష్టం చేస్తుంది. ఒక శాపం కారణంగా జన్మించి తన కోరికల కారణంగా కథను మలుపు తిప్పిన శంతనుడి పాత్ర మహాభారతంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన తీసుకున్న నిర్ణయాలే భీష్ముడిని, సత్యవతిని కథలోకి ప్రవేశపెట్టాయి. ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు, రహస్యాలను తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త కథతో తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సత్యాన్ని అన్వేషించండి. హరే కృష్ణ.